ఇంతకు ముందు ఎపిసోడ్లో ఉద్యోగ పర్వం వరకు చెప్పుకున్నాం. ఇప్పటి వరకు ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ మొత్తం 5 పర్వాల గురించి చెప్పుకున్నాం. మహాభారతంలో మొత్తం 18 పర్వాల్లో ఈ 5 పర్వాల్లో నడిచిన కథంతా ఒక భాగం. ఇక మిగిలిన 13 పర్వాల్లో అంతా యుద్ధం తర్వాత జరిగిన చరిత్ర. ఇప్పుడు యుద్ధంతో మొదలయ్యే భీష్మ పర్వంలోని కథను చెప్పుకుందాం. ఉద్యోగ పర్వంలో రాయబారాలన్నీ విఫలమయ్యాయి. దుర్యోధనుడు యుద్ధానికే సై అన్నాడు. పాండవులు కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. కురుక్షేత్ర ప్రాంతంలో 2 వర్గాలు సైన్యాలను మోహరించారు. ఎవరెవరు ఎంతెంత సైన్యాలు మోహరించారో చెప్పుకున్నాం. యుద్ధం మొదటి రోజేం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇటు ధృతరాష్ట్రుడు భయపడుతున్నాడు. ఎందుకంటే దుర్యోధనుడు పాండవులను ఓడించలేడని అతనికి తెలుసు. కానీ యుద్ధంలో విశేషాలను తెలుసుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని సంజయుడికి చెప్పాడు. అప్పుడే వ్యాసుడు ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చాడు. భూమి మీద రాజుల కాలం తీరింది కాబట్టే యుద్ధం జరుగుతోందని, చింతించి ప్రయోజనం లేదని వ్యాసుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. యుద్ధ విశేషాలను ధృతరాష్ట్రుడికి ఎప్పటికప్పుడు అందించేలా సంజయుడికి దివ్య దృష్టిని ఇచ్చాడు వ్యాసుడు. సంజయ్కిచ్చిన దివ్య జ్ఞానంలో విశేషాలను వ్యాసుడు వివరించాడు. అవేంటంటే, ధృతరాష్ట్రకి యుద్ధ విశేషాలు వివరించడానికి అనువుగా సంజయుడు 2 పక్షాల్లో జరిగే రహస్య సంభాషణలు, వారి మనసులోని ఆలోచనలను తెలుసుకునే శక్తి ఆ దివ్య జ్ఞానానికి ఉందని, సంజయుడు తలచిన వెంటనే యుద్ధభూమిలో ప్రవేశించి సురక్షితంగా తిరగలడని, అతను మాయా రూపంలో ఉన్నందువల్ల ఏ అస్త్రం అతనికి హాని కలిగించదని, అలాంటి శక్తిని సంజయుడికి యుద్ధం ముగిసే వరకు ఇచ్చాడు వ్యాసుడు. అలాగే సంజయునికి శీఘ్ర గమనం, దూరశ్రవణం లాంటి శక్తులు ఇచ్చాడు. సరిగ్గా ఇప్పటి లైవ్ టెలికాస్ట్లో ఎలాంటి టెక్నాలజీ ఉపయోగిస్తారో ఆ టెక్నాలజీ అంతటినీ ఆనాడే అదే పదాలతో వ్యాసుడు వివరించడం అద్భుతం. ఈ ప్రపంచంలో ఫస్ట్ లైవ్ టెలికాస్ట్ చేసింది సంజయుడు. యుద్ధాన్ని లైవ్లో విన్న మొట్టమొదటి శ్రోత ధృతరాష్ట్రుడు. అలా సంజయుడు యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూస్తూ వివరించడం మొదలుపెట్టాడు. కౌరవుల సైన్యాధ్యక్షుడు భీష్ముడు. అతను సైనికుల్లో ధైర్యాన్ని నింపాడు. విజయమో వీరస్వర్గమో చూసుకుందామని అన్నాడు. భీష్ముడు బతికి ఉండగా తాను యుద్ధభూమిలోకి రాను అని కర్ణుడు ప్రతిజ్ఞ చేశాడని చెప్పుకున్నాం. అన్నమాట ప్రకారం కర్ణుడు యుద్ధభూమికి రాలేదు. మొదటి రోజు యుద్ధంలో భీష్ముడు వ్యూహరచన చేశాడు. భీష్మ, ద్రోణ తమ సైన్యాలతో పడమర ముఖంగా నిలబడ్డారు. వారికి ఒకవైపు కృపాచార్య, అశ్వత్థాములు, మరోపక్క కృతవర్మ, శల్య సైన్యాలతో మోహరించారు. వారి వెనుక బాహ్లిక, సోమదత్తులు ఉన్నారు. వీరందరి మధ్య సుయోధనుడున్నాడు. అలా భీష్ముడు సైన్య వ్యూహాన్ని నిర్మించాడు. పాండవులు యుద్ధానికి సిద్ధమయ్యారు. యుధిష్ఠిరుడు అందరికంటే ముందు తన సైన్యంతో మోహరించాడు. ధర్మరాజుకు ఒకవైపు భీముడు, మరోవైపు అర్జునుడు నిలిచారు. శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్నాడు. పైన కపిధ్వజం రెపరెపలాడుతోంది. అర్జునుడు వెనుక నకుల సహదేవులు సైన్యాలతో ఉన్నారు. గజ సైన్యంతో ద్రుపద బలమైన చోట మోహరించాడు. మత్స్యదేశరాజ విరాట యాదవ సైన్యాలతో సాత్యకి, శిఖండి వీరంతా చాలా బలమైన సైన్యంగా కౌరవుల ముందు నిల్చున్నారు. వీరందరికీ తోడు భీముని కుమారుడు ఘటోత్కచుడు రాక్షస సైన్యంతో యుద్ధభూమిలో ప్రవేశించాడు. అతను మాయా విద్యలు తెలిసినవాడు. కేకయ్య రాజులు కూడా పాండవ పక్షానే పోరాడుతున్నారు. పాండవ సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్న. అతని సారథ్యంలో పాండవ సైన్యం యుద్ధభూమిలోకి వచ్చింది. కృష్ణార్జులు పాంచజన్యం, దేవదత్తం అనే శంఖాలను పూరించారు. ఆ శబ్దానికి భూమి కంపించింది. ధర్మరాజు ధర్మాన్ని తప్పలేదు. ఎంత యుద్ధమైనా పెద్దలకు నమస్కరించి యుద్ధాన్ని ప్రారంభించాలని అనుకున్నాడు. భీష్మ, ద్రోణ, కృపాచార్య, శల్యులకు నమస్కరించి వాళ్ల ఆశీర్వాదాలు తీసుకున్నాడు. అప్పుడే ధర్మరాజు భీష్ముడి దగ్గరకు వెళ్ళాడు. తమను ఆశీర్వదించాలని కోరాడు. ధర్మరాజు సంస్కారానికి ముచ్చటపడిన భీష్ముడు ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు ధర్మరాజు, పితామహ, మీరు దుర్యోధన వైపు యుద్ధం చేయండి, కానీ మాకు మేలు చేయండి అని కోరాడు. నీ ఆంతర్యం ఏంటో చెప్పు అన్నాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు, తాతగారు, మీతో యుద్ధం చేసి గెలవడం ఎలాగో ఆ రహస్యాన్ని మీరే చెప్పండి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు నవ్వి, ధర్మరాజా, నాతో యుద్ధంలో గెలవడం దేవతలకు కూడా సాధ్యం కాదు. వరమిచ్చాను కాబట్టి నా మరణ రహస్యం చెప్తానని అన్నాడు భీష్ముడు. తన చేతి ఆయుధం ఎప్పుడైతే కింద పడుతుందో అప్పుడే తన మరణం అన్నాడు భీష్ముడు. అంటే శిఖండి ఎదురుపడితే తన ఆయుధాలు కింద పడేస్తానని దుర్యోధనుడికి ముందే చెప్పాడు భీష్ముడు. ధర్మరాజుకి భీష్ముడి అంతరంగం అర్థమైంది. అతని ఆశీర్వచనం తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత ద్రోణుణ్ణి కూడా తన మరణ రహస్యం ఏమిటో చెప్పమని అర్థించాడు ధర్మరాజు.
అశుభవార్త లేదా తన మనసుని కలిచివేసే వార్త వింటే తాను అస్త్ర సన్యాసం చేస్తానని, అప్పుడు తనను వధించవచ్చని ధర్మరాజుకి తన మరణ రహస్యం చెప్పాడు ద్రోణుడు. కృపాచార్యుడు కూడా ధర్మరాజుకి తన గురించి చెప్పాడు. తన తండ్రి శరద్వంత వరం వల్ల కృపాచార్యుడు చిరంజీవి, అంటే అతనికి మరణం లేదు. తనకు ఎవరి వల్ల మరణం లేదని, కాని పాండవులే ఈ యుద్ధంలో గెలుస్తారని ధర్మరాజుకు చెప్పాడు కృపాచార్య. అలా అందరి మరణ రహస్యాలను ధర్మరాజు తెలుసుకున్నాడు. ఇది యుద్ధతంత్రంలో ఒక భాగం. అలా ధర్మరాజు మాట తీరు ఎలా ఉంటుందంటే, తాను ఎవరినేవైనా అడిగితే ఎదుటివారు కాదనలేరు, అంత వినయంగా అడుగుతాడు. ఈ ఘట్టం జరిగాక ధర్మరాజు రథం మీద కౌరవ పక్షం వైపు కొంత ముందుకు వెళ్ళాడు. ఇప్పటికైనా పాండవుల పక్షం వైపు ఎవరైనా వస్తే రావచ్చని, వారిని సొంత తమ్ముళ్ళలా చూసుకుంటానని ధర్మరాజు మాటిచ్చాడు. అప్పటి వరకు కౌరవ పక్షాన ఉన్న యుయుత్సుడు పాండవుల వైపు వచ్చాడు. ధృతరాష్ట్రుడికి కౌరవులతో పాటు ఒక దాసి వల్ల కలిగిన కుమారుడు యుయుత్స. అతన్ని కూడా ధృతరాష్ట్ర కౌరవులతో సమానంగా చూశాడు. అలా యుయుత్సుడు అధర్మం వైపు యుద్ధం చేయలేక ధర్మరాజు పక్షాన చేరాడు. యుయుత్సుని ధర్మరాజు సగౌరవంగా ఆహ్వానించాడు. అలా యుద్ధానికి అంతా సిద్ధమైంది. 18 రోజుల పాటు జరిగిన మహాభారత యుద్ధంలో మొదటి రోజు ఉదయం జరిగిన ఘట్టమిది. ఇక అందరూ యుద్ధానికి సిద్ధమని చెప్పే సంకేతంగా శంఖానాదాలు చేశారు. ఒక్కొక్కరి శంఖానికి ఒక్కో పేరుంది. అవేంటంటే, కృష్ణుడి శంఖం పేరు పాంచజన్యం, అర్జునుడి శంఖం పేరు దేవదత్తం, భీముడి శంఖం పేరు పౌండ్రం, యుధిష్ఠిరుడి శంఖం పేరు అనంత విజయం, నకులుడి శంఖం పేరు సుఘోష, సహదేవుని శంఖం పేరు మణిపుష్పక. వీరంతా వారి శంఖాలను పూరించారు. అప్పుడే తనను పాండవ కౌరవ సేనలో ఉన్న యుద్ధక్షేత్రం మధ్యలోకి తీసుకువెళ్లమని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి కోరాడు. కృష్ణుడు రథం మీద తీసుకువెళ్లాడు. అర్జునుడు కౌరవ సైన్యంలో ఉన్న కురు వృద్ధులను, గురువులను, అన్నలను, తమ్ములు, కుమారులు, బంధువులు, మిత్రులు వీరందర్నీ చూసి ఒక్కసారిగా దిగులు పడ్డాడు. ఇంతమంది బంధువులను ఇప్పుడు నేను చంపాలి, అంతకన్నా ఘోరం మరొకటి ఉండదని మనసులో బాధపడ్డాడు. వెంటనే ఆ బాధ కలతగా, ఆ తర్వాత దుఃఖంగా మారింది. అర్జునుడి మనసు విషాదంతో నిండిపోయింది. అతని గాండివం జారిపోయింది. కాళ్లు వణికాయి. ఈ యుద్ధం చేయడం తన వల్ల కాదన్నాడు అర్జునుడు. రక్తంతో తడిసిన రాజ్యభోగాలు తనకు అవసరం లేదన్నాడు. దుర్యోధనుడు అహంకారంతో ఈ యుద్ధం చేసినా తాను చేయలేనన్నాడు. పెద్దలను, గురువులను, బంధువులను, మిత్రులను సంహరించటం తన వల్ల కాదని కలత చెందాడు అర్జునుడు. రథంపై కూలబడ్డాడు. ఇలా విషాదంలో మునిగిపోయిన అర్జునుడికి తన ధర్మం గురించి చెప్పి మళ్లీ యుద్ధానికి సిద్ధం చేసేందుకు చెప్పిన అద్భుత వికాస శాస్త్రమే భగవద్గీత. మహాభారతంలో భీష్మ పర్వంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పాడు. ఈ విశ్వంలో ప్రతి ఘట్టం కాల నిర్ణయమేనని, ఆ కాలాన్ని ఎదిరించి ఎవరూ ఏమీ చేయలేరని చెప్తూనే ప్రతి మనిషి జీవితంలో వచ్చే సవాళ్లు, అపజయాలు, వాటిని ఎదుర్కొనేందుకు చెప్పిన అద్భుత మానసిక వికాస సూత్రాలే ఈ భగవద్గీత. ప్రపంచమంతా ఈ భగవద్గీతను ఆరాధిస్తుంది. ఉపనిషత్తులతో సమానంగా ప్రఖ్యాతి చెందింది ఈ భగవద్గీత. జననం, మరణం శరీరానికే కాని ఆత్మకు కాదని, ఆత్మకు మరణమే లేదని, నువ్వు సంహరించేది మనుషులనే కాని ఆత్మలను కాదని కర్మ సిద్ధాంతం చెప్పాడు కృష్ణుడు. అర్జునుడికి తత్వజ్ఞానం అందించి అతని సందేహాలను తీర్చాడు. అసలు భగవద్గీతలో ఏముంది? గీతాసారం విన్న తర్వాత అర్జునుడు ఎలా యుద్ధానికి సిద్ధమయ్యాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.